హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ న్యూస్. సో ఢిల్లీలో అయితే ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు 20 పైగా సంవత్సరాలు నిరీక్షణతో ఎదురు చూసిన బీజేపీకి ఈసారి మామూలు అంటే మామూలు న్యూస్ కాదు ఇది. ఆల్మోస్ట్ 23 సంవత్సరాలుగా ఎదురు చూశారు ఈ రోజు కోసం. ఢిల్లీ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం ఆల్మోస్ట్ 23 సంవత్సరాలుగా ఎదురు చూశారు. నిరీక్షణ బీజేపీ పార్టీ. సో ఇవాళ బీజేపీ పార్టీ ఢిల్లీని కైవసం చేసుకుంది. సో 2 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినా సరే మరి ప్రజలు ఎందుకో కంప్లీట్గా ఆమ్ ఆద్మీ పార్టీని తిరస్కరించారు. గతంలో ఎన్నోసార్లు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పార్టీని అయితే అసలు ప్రజలు జనరల్గా పచ్చిగా మాట్లాడితే దేకని కూడా దేకలేదన్నట్టు అసలు 0 స్థానం కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడే కానీ ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. సో మరి బీజేపీ పార్టీ ఈ స్థాయిలో గెలవడానికి కలిసి వచ్చిన అంశాలేంటి అనేది ఒక్కసారి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇక బీజేపీ పార్టీకి ప్రధానంగా కలిసి వచ్చిన అంశంలో ఏదన్నా ఉంది అంటే అది ముఖ్యంగా లిక్కర్ స్కామే. సో ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిందో అప్పుడే బీజేపీ పార్టీ యాక్టివ్ అయిపోయింది. సో మొన్నటి వరకు అరే మనం సెంట్రల్లో అధికారంలో ఉన్నా సరే మనం ఢిల్లీలో ఏం చేయలేకపోతున్నాము, అసలు మన పార్టీ కావచ్చు, మన కేంద్రం కావచ్చు, మొత్తం మనం ఢిల్లీలో ఉన్నా సరే ఢిల్లీని మనం కైవసం చేసుకోలేకపోతున్నాము, ఢిల్లీలో మనం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాము అని చెప్పేసి ఎన్నోసార్లు బీజేపీ నాయకులు మాట్లాడుకున్నారు, స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు కదా. సో ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిందో అప్పుడు వాళ్ళు డిసైడ్ అయిపోయారు, ఎస్ ఇది మనకు మంచి టర్నింగ్ పాయింట్, దీన్ని కనుక ప్రజల్లో పర్ఫెక్ట్గా తీసుకెళ్ళగలిగితే డెఫినెట్గా ప్రజలు మనల్ని విశ్వసిస్తారు అని చెప్పేసి భావించారు. దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూటివ్ కూడా చేశారు. ఎగ్జిక్యూట్ చేయడమే కాదు, ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ అయ్యారు. జనరల్గా ఎవరైనా అరెస్ట్ అయితే, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కనుక అరెస్ట్ అయితే డెఫినెట్గా సానుభూతి అనేది పెరుగుతుంది. బట్ ఇక్కడ ఢిల్లీ అంశంలో సానుభూతి పెరగనీయకుండా బీజేపీ పార్టీ అనేక వ్యూహాలు అనేది రచించింది, అందులో సక్సెస్ అయింది. నిజంగా సానుభూతి కనుక వర్కౌట్ అయింటే మరొక్కసారి ఆ పార్టీ మళ్ళీ అధికారంలో వచ్చి ఉండేది. సో ఆ సానుభూతి అనేది ప్రజల్లో రాకుండా, ఆ దిశగా వాళ్ళు ఆలోచించకుండా అనేక రచనలు, అనేక అష్ట దిగ్బంధన అంటారు కదా, ఆ రకంగా ఆమ్ ఆద్మీ పార్టీకి అష్ట దిగ్బంధనం చేసి ఆ ప్రజల్ని ఆమ్ ఆద్మీ పార్టీ మీద సానుభూతి రాకుండా చేయడంలో బీజేపీ పార్టీ సక్సెస్ అయింది. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఎవిడెన్స్ అన్నీ కూడా బయటకు పెట్టి, అసలు మీరు అంత సానుభూతిగా మీరు మాట్లాడుతున్నారు కదా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, ఇది మీ నాయకులు చేసిన ఘనకార్యం అని చెప్పేసి అనేక సార్లు అనేక ఎవిడెన్స్ కూడా బయటకు పెట్టింది. సో ఇక ఢిల్లీ ప్రజలు కూడా అదే ఆలోచించారు. ఇక ఇంత ఎవిడెన్స్ దొరికిన తర్వాత ఇక మనం అరవింద్ కేజ్రీవాల్ గురించి మనం అంత పాజిటివ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు కదా అనుకున్నారు. సో అదే ఇవాళ బీజేపీ పార్టీ కలిసి వచ్చిన అంశం. 80% ఈ లిక్కర్ స్కామ్ అనేది బీజేపీ పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి యాంటీ ఇన్కంబెన్సీ. ఏ పార్టీ అయినా సరే అధికారంలో 2 సార్లు వస్తే ఖచ్చితంగా 3వసారి ప్రజలు ఆ పార్టీని కోరుకోరు. ఎక్స్ట్రీమ్ లెవెల్లో వాళ్ళు సర్వీస్ చేస్తే తప్ప 3వసారి కోరుకోరు. ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణలో చూసాం, 2 సార్లు కేసీఆర్ గారిని అధికారంలో చూశారు. సో ఎందుకనో ఇక్కడ కూడా యాంటీ ఇన్కంబెన్సీ పెరిగిపోయింది, ప్రజలు మార్పు కావాలనుకున్నారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇక్కడే కాదు, చాలా చోట్ల ఇదే జరుగుతోంది. యాంటీ ఇన్కంబెన్సీ అనేది భయంకరంగా పెరిగిపోయింది ఆ పార్టీ మీద. అరే 10 సంవత్సరాలుగా వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఫస్ట్ 5 సంవత్సరాలు 5 టర్మ్స్ బాగానే చేశారు, నెక్స్ట్ వచ్చిన ఈ 5 టర్మ్స్ కూడా మొత్తం కంప్లీట్ ఆపోజిట్గా వీళ్ళు రూలింగ్ చేస్తున్నారు, అందులోనూ ఈ స్కామ్లో ఇరుక్కున్నారు. అంటే వీళ్ళు ఏంది అసలు, డబుల్ బెడ్రూమ్లో ఉండే కేజ్రీవాల్ ఇప్పుడు శేష్ మహల్ లాంటి మహాల్కి షిఫ్ట్ అయ్యారు అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్క చిన్న అంశాన్ని కూడా లోతుగా బీజేపీ తీసుకెళ్ళింది. ఆ యాంటీ ఇన్కంబెన్సీ పర్సంటేజ్ని పెంచేసింది. సో అది ఆ పార్టీ కొంప ముంచింది, ఇటు బీజేపీ పార్టీ కలిసి వచ్చింది.
అనేక స్కీమ్స్ అనేది కూడా బీజేపీ చెప్పారు, ఇటు ఆప్ కూడా చెప్పారు. బట్ బీజేపీ చెప్పిన స్కీమ్స్ని వాళ్ళు విశ్వసించారు ఢిల్లీ ప్రజలు. ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పిన స్కీమ్స్ని వాళ్ళు విశ్వసించలేదు. ఆల్ ఫ్రీ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చినా సరే విశ్వసించలేదు. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు మనం చూసేసాం, ఇక 3వసారి కూడా ఏం చూద్దాం, అసలు ఒకసారి మార్పు కోరుకుందామని చెప్పేసి కూడా ఢిల్లీలో కూడా ఆ మార్పు కోరుకొని అందులో సక్సెస్ అయ్యారు ఢిల్లీ ప్రజలు. ఇక 3వది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు. ఈయన అసలు ఎంత ప్రభావితం చేశారంటే ఢిల్లీ రాజకీయాల్ని, అట్లా మహారాష్ట్ర ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకంగా ఉండి పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన ఏరియాలన్నిటి కూడా ఆయన గెలిపించుకొని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఈసారి ఢిల్లీ బాధ్యతలు మొత్తం చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం. సో చంద్రబాబు నాయుడు గారు ఈ సెగ్మెంట్ ఏదైతే మన తెలుగు ప్రజలు ఎక్కువ ఉంటున్న ఈ నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో ఆ నియోజకవర్గాల్లో పర్యటించడమే కాదు, ఇక్కడ బీజేపీని గెలిపిస్తే ఏం చేస్తారో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఆబ్వియస్లీ ఇప్పుడున్న రాజకీయాల్లో ఇటు నరేంద్ర మోదీ గారు ఒక ఐకాన్ అయితే చంద్రబాబు నాయుడు గారు మరొక ఐకాన్లా ఉన్నారు. ఇటు నరేంద్ర మోదీ గారిని విశ్వసిస్తున్నారు, ఇటు చంద్రబాబు నాయుడు గారిని విశ్వసిస్తున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో చాలా కీలకంగా ఉన్నారు. వీళ్ళు ఏం చెప్పినా సరే ప్రజలు వెంటనే విశ్వసించేలా ఉన్నారు. అంత కీలకంగా ఉన్న వ్యక్తులు వీళ్ళు. సో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ రాజకీయాల్లో వెళ్ళి అక్కడ చేసిన ప్రచారం, ఆ ప్రచారంతో ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీకి ఘోర పరాభావం ఎదురైంది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ నేతలే దీన్ని ఒప్పుకున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రచారం చేయడం వల్లే మేము ఈ స్థాయిలో ఓడిపోయాం, బీజేపీ పార్టీ ఆ స్థాయిలో గెలిచింది అని చెప్పేసి. నిన్న నరేంద్ర మోదీ గారు ఇదే మెన్షన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి డైనమిక్ విజన్ని ఇక్కడ ఢిల్లీ ప్రజలు కూడా విశ్వసించారు, అందుకే ఇక్కడ బీజేపీ పార్టీకి అంత భారీ స్థాయిలో విజయం చేకూర్చారు అని చెప్పి. సో ఆ స్థాయిలో ఆయన ప్రభావితం చేశారు. సో ఇంకో అంశం వచ్చేసి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన నరేంద్ర మోదీ గారి గురించి. అసలు మామూలుగా కాదు ఆయన. ఇప్పుడున్న ఇది చూసుకున్నట్టయితే నరేంద్ర మోదీ గారిని ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి నరేంద్ర మోదీ గారిని పార్టీలకు అతీతంగా ఇప్పుడు అభిమానిస్తున్నారు. అంత తారాస్థాయిలో ఆయన ఇమేజ్ అనేది పెరిగిపోయింది. 3 సార్లు ప్రధానిగా గెలిచారు ఇప్పుడున్న రాజకీయంలో అంటే మాటలు కాదు. ఆయన పరిపాలన, ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్న అనేక స్కీమ్స్ కావచ్చు, ఆయన తీసుకొస్తున్న అనేకమైన మార్పులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా పాజిటివ్నెస్తో ఉన్నాయి. బీజేపీ పార్టీ మీద కావచ్చు, నరేంద్ర మోదీ గారి విజన్ మీద కావచ్చు, ఇప్పటికీ స్టిల్ ప్రజలు ఇంకా విశ్వసిస్తున్నారు. 2 సార్లు ప్రధానిగా చూసినా సరే 3వసారి కూడా నరేంద్ర మోదీ గారిని ప్రజలు కోరుకుంటున్నారంటే ఇట్టే మనం చెప్పవచ్చు ఆయనని ఎంతలా ఈ దేశంలో ఉన్న ప్రజలు ఆరాధిస్తున్నారో, అభిమానిస్తున్నారు. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ అయింది బీజేపీ మీద, నరేంద్ర మోదీ గారి మీద. పార్టీ పక్కన పెడితే వ్యక్తిగతంగా నరేంద్ర మోదీ గారి మీద ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇంప్రెషన్ ఏర్పడిపోయింది. అదే ఇవాళ బీజేపీ పార్టీకి అనేక రాష్ట్రాల్లో కలిసి వస్తున్న అంశం. మొన్న మహారాష్ట్రలోనూ అదే జరిగింది, ఇప్పుడు ఢిల్లీలోనూ అదే జరిగింది. నరేంద్ర మోదీ గారి బ్రాండ్ ఇమేజ్ తోటే అనేక రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ గెలుస్తుంది ఇవాళ. ఇది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిన అంశం. సో మరొక అంశం ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు. సో 12 లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ అని చెప్పేసి ఎప్పుడైతే నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారో అప్పటి నుండి ఇక ఢిల్లీ ప్రజలు డిసైడ్ అయిపోయారు, ఎస్ బీజేపీ పార్టీ మా కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చింది, మేము ఎలాగైనా బీజేపీ పార్టీని గెలిపించాలని చెప్పేసి చాలామంది ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీ పార్టీకి అనుకూలంగా మారిపోయారు. సో కీలకమైన సమయంలో ఈ స్టేట్మెంట్ అనేది ప్రకటించారు నిర్మలా సీతారామన్ గారు. 12 లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ అని చెప్పంగానే ఇక ఢిల్లీ ప్రజలందరూ కూడా గుంపగుత్తుగా బీజేపీ పార్టీకి ఓటేశారు. అంత పాజిటివ్గా ఉన్నారు ఆ అంశం మీద. ఇక మరొక అంశం ఏంటంటే ఇక అనేకమైన
అంశాల్లో ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయలేకపోవడం అన్నది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మీద భయంకరమైన నెగిటివ్ తీసుకొచ్చింది. మనకు తెలుసు ఢిల్లీలో ఫ్రెష్ ఎయిర్ శాతం అనేది భయంకరంగా పడిపోయింది, మొత్తం ఎక్కడ చూసినా పొల్యూషనే. సో ఈ ఒక్క అంశంతో ఢిల్లీ ప్రజలు కూడా ఈసారి భారీగా మార్పు కోరుకున్నారు. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడ కూడా బీజేపీ పార్టీ ముఖ్యమంత్రిగా కొనసాగితే ఖచ్చితంగా మార్పులు అనేవి వస్తాయని చెప్పేసి వాళ్ళు విశ్వసించి అదే బీజేపీ పార్టీకి పట్టం కట్టారు. సో ఇలా అనేక ఫ్యాక్టర్స్ అన్నీ కూడా బీజేపీ పార్టీకి వాళ్ళ కలిసి వచ్చిన అంశాలు. సో ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.